హాయ్ గైస్, ఈ వీడియోలో మనం క్లాస్ అంటే ఏంటి, దానివల్ల ఉన్న ఉపయోగం ఏంటి, సో రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్లో మనం దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది ఈ వీడియో అయితే చూద్దాం గైస్. సో దీనికి కంటిన్యూషన్ వీడియోలో మనం ఆబ్జెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి C# క్లాస్ అనేది ఒక కీవర్డ్. సో దీన్ని ఉపయోగించి మనం ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీన్నే మనం స్ట్రక్చర్ అంటాం, దీన్నే మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటాం, కంటైనర్ అంటాం, సో ఎనీ నేమ్. సో మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో ఉన్న ఏ కాన్సెప్ట్ అయినా అచీవ్ చేయాలంటే సో మనకు ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లాస్. సో క్లాస్ లేకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇందులో మనకి వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనం క్లాస్లోనే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అందుకని దీన్ని మనం కంటైనర్ అంటాం. సో ఈ క్లాస్ అనే కాన్సెప్ట్ లేని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొన్ని ఉన్నాయి, లైక్ గూగుల్కి సంబంధించిన గోలాంగ్ కానీ, కోట్లిన్ కానీ, డార్ట్ కానీ. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు రీసెంట్గా పాపులర్ అవుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వీటిలో క్లాస్ అనే కాన్సెప్ట్ లేదు. నాట్ ఓన్లీ దిస్, మనకు ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా సి కానీ, పాస్కల్ కానీ అట్లాంటి వాటిలో కూడా క్లాస్ అనే కాన్సెప్ట్ అయితే లేదు. సో అయితే మనకి క్లాస్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనకి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయినా లేదా నాన్ ఆబ్జెక్ట్ అంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ లైక్ గోలాంగ్. సో ఏ లాంగ్వేజ్ అయినా కానీ మనకి నెంబర్స్ని స్టోర్ చేయడానికి మనకి ఇంటీజర్ అయిన ఒక డేటా టైప్ ఉంటుంది, అలాగే టెక్స్ట్ని స్టోర్ చేయడానికి స్ట్రింగ్ ఉంటుంది, అలానే బూలియన్ డేటా టైప్ అని, డెసిమల్ అని, ఫ్లోట్ అని, ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో మనం ఒక వేరియబుల్, ఇప్పుడు ఇంటీజర్కి సంబంధించి ఒక వేరియబుల్ అనేది మొబైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇందులో మనం ఓన్లీ నెంబర్ మాత్రం స్టోర్ చేయగలం, టెక్స్ట్ ఇట్లాంటివి స్టోర్ చేయలేం. సో మీరు ఏదైతే ఒక డేటా అనేది స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాకు సంబంధించిన డేటా టైప్కి సంబంధించిన వేరియబులే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ మీరు టెక్స్ట్ స్టోర్ చేయాలనుకుంటే స్ట్రింగ్ డేటా టైప్ క్రియేట్ చేయాలి వేరియబుల్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది స్టోర్ చేయాలనుకుంటే బూలియన్ డేటా టైప్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైస్ ఇట్లాంటివి స్టోర్ చేయాలంటే ఫ్లోట్, డెసిమల్ ఇట్లాంటివి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు స్టోర్ చేయాలనుకునే డేటాను బట్టి డేటా టైప్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. సపోజ్ నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, సో అతనికి నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, అతను ఏ క్లాస్ అనేది ఉంటుంది, జెండర్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్, సో డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఒక పర్సన్కి లేదా ఒక స్టూడెంట్కి ఉంటాయి. సో మనకి ఇక్కడ నేమ్ అనేది టెక్స్ట్, అలానే ఏజ్ అనేది నంబరు. సో ఇట్లా మనకి ఈజ్ పాస్, బూలియను, ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్తో మనకి ఒక మిక్స్డ్ డేటాతో ఒక స్టూడెంట్ అనే టైప్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ మిక్స్డ్ కంటెంట్ అంతా కూడా మనం ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సపోజ్ ఈ డేటా అంతా కూడా మనం ఒక ఇంటీజర్లో స్టోర్ చేయాలన్నా లేదా స్ట్రింగ్లో స్టోర్ చేయాలన్నా, సో ఎనీ డేటా టైప్, వేరే డేటా టైప్లో మనం ఒక స్టూడెంట్కి సంబంధించిన డేటా స్టోర్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో నాట్ ఓన్లీ స్టూడెంట్, ఈవెన్ ఇట్ ఈస్ అ కార్, ఈవెన్ ఇట్ ఈస్ ఎనీథింగ్. సో మీకు రియల్ వరల్డ్లో ఉండే ఏ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తూ దానికి సంబంధించిన డేటా స్టోర్ చేయాలన్నా, లేదా మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ దానికి సంబంధించిన డేటా అనేది స్టోర్ చేయాలంటే ఇక్కడ ఉన్న డేటా టైప్స్తో మనం కాంప్లెక్స్ డేటా అనేది స్టోర్ చేయలేం. సో దానికోసం మనకు కావాల్సిన విధంగా ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి ఇన్బుల్ట్ డేటా టైప్స్ గైస్. స్టూడెంట్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్గా చెప్పొచ్చు. సో మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన ప్రాపర్టీస్తో ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట, ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో అది ఎలాగనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ క్లాస్ చూసినట్టయితే మనకి స్ట్రింగ్, ఛానల్ నేమ్ అనేది స్టోర్ చేయడానికి టెక్స్ట్ కాబట్టి నేను స్ట్రింగ్ యూజ్ చేశాను, అలానే సబ్స్క్రైబర్స్ కాబట్టి నెంబర్ ఇంటి అనేది యూజ్ చేశాను. అలాగే స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, అతనికి నేము, ఏజ్, జెండర్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాటన్నిటితో ఇవన్నీ ప్రాపర్టీస్గా డిక్లేర్ చేసి ఒక స్టూడెంట్ అనే క్లాస్ అనేది డిక్లేర్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ని క్లాస్తో క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనకు అతనికి ప్రాపర్టీస్, అలానే మెథడ్స్ కూడా, మనకు ఒక క్లాస్లో ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ ఏంటంటే స్టూడెంట్కి సంబంధించి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రాపర్టీస్గా డిక్లేర్ చేస్తాం. అంటే నేమ్ కానీ, ఏజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇట్లా ప్రాపర్టీస్గా డిక్లేర్ చేస్తాం, అంటే వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తాం. సో అతను చేసే యాక్షన్స్, బిహేవియర్స్ ఇవన్నీ కూడా మనం స్టూడెంట్కి సంబంధించిన బిహేవియర్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం మెథడ్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట. అంటే ఒక స్టూడెంట్ని యాడ్ చేయడం కానీ, ప్రింట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం మెథడ్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట. మనం
ఓన్లీ వేరియబుల్స్తో డిక్లేర్ చేయొచ్చు, ఓన్లీ మెథడ్స్తో డిక్లేర్ చేయొచ్చు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని ఒక చోట, అలానే ట్రాన్సాక్షన్స్ లేదా దాని బిహేవియర్స్ అన్ని కూడా సపరేట్ క్లాస్లో కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్ ఎలా అయితే డిక్లేర్ చేశానో అలానే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసాము. అది స్టూడెంట్ టైప్ అనమాట. సో ఇక్కడ స్ట్రింగ్ టైప్ కదా, ఇక్కడ స్టూడెంట్ టైప్ డేటా టైప్ అనమాట. అది స్టూడెంట్ అనేది ఒక డేటా టైప్ లాంటిది. ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనమాట. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్లో మనం స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ కానీ జెండర్ కానీ ఇవన్నీ కూడా స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని రన్ చేసినప్పుడుగా సో ఒకే క్లాస్ స్టూడెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. సో ఈ ఒక్క డేటా టైప్తో మనం ఎంతమంది స్టూడెంట్స్కైనా కానీ మనం స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్ట్రింగ్ వేరియబుల్ చూసినట్టయితే ఇందులో డేటా అనేది స్టోర్ చేసినాం. అలాగే స్టూడెంట్ చూసినట్టయితే స్టూడెంట్ నల్ వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకి స్టూడెంట్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం కానీ దానికి మెమరీ అనేది అలొకేట్ చేయలేదు. సో మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఈ స్టూడెంట్ క్లాస్లో ఉన్న అన్ని వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అయ్యి డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి అనమాట. సో ఆ డిఫాల్ట్ వాల్యూస్ కూడా మనకి కన్స్ట్రక్టర్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుద్ది. సో కన్స్ట్రక్టర్స్ గురించి కూడా నేను సపరేట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టూడెంట్ 2 తీసుకుందాం. స్టూడెంట్ 2లో నేను స్టూడెంట్ 2కి సంబంధించిన నేమ్ ఏదైనా ఇవ్వాలనుకున్నాను అనుకోండి. సో నేమ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది ఎందుకంటే దీనికి ఎటువంటి మెమరీ అనేది అలొకేట్ అవ్వలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. సో మనం ఎప్పుడు యాక్సెస్ చేయగలమంటే దానికి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు అనమాట. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ అనే కీవర్డ్ ఉపయోగించుకొని మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్టూడెంట్ 1కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, అది న్యూ కీవర్డ్ ఉపయోగించి. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న అన్ని వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఎవరు అసైన్ చేస్తారు, ఎట్లా అసైన్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇట్లా డిఫాల్ట్ వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి. ఆ తర్వాత స్టేట్మెంట్లో మనకు కావాల్సిన నేము జెండర్ ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ స్టూడెంట్ 1లో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ డిక్లేర్ చేసాం కదా వేరియబుల్, ఇక్కడ చూసినట్టయితే ఇందులో మనకి వాల్యూస్ అనేది అసైన్ అవ్వడం జరిగింది అనమాట. సో స్టూడెంట్ 2 చూసినట్టయితే అది నల్గానే కనపడుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ వాంట్ టు స్టోర్ సమ్ డేటా అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ గురించి అయితే మనం సపరేట్ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో దానికంటే ముందు కూడా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సో ఈ క్లాస్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. ఇది ఒక డిస్క్రిప్షన్ లాంటిది అనమాట. అంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది, పేపర్ మీద మనం రాసిన ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కార్ అనేది ఒక బ్లూ ప్రింట్గా చెప్పొచ్చు. సో ఇది పేపర్ మీద ఉన్న బ్లూ ప్రింట్ లాంటిది. ఈ బ్లూ ప్రింట్తో మనకి ఏం ఉపయోగం, దీన్ని ఉపయోగించి జస్ట్ ఆబ్జెక్ట్స్ మాత్రం క్రియేట్ చేయగలం అనమాట. సో ఇక్కడ మనకి కారుకి చక్రాలు ఉంటాయి, అద్దాలు ఉంటాయి, ఇంజిన్ ఉంటుంది అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. సో ఈ బ్లూ ప్రింట్ను ఉపయోగించుకొని కార్ కంపెనీస్ ఏం చేస్తాయి, రియల్ వరల్డ్ కార్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో నథింగ్ బట్ ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే క్లాస్గా చెప్తాం, ఈ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అనేది ఆబ్జెక్ట్గా చెప్తాం అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా సపరేట్ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్ గైస్. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ దీని గురించి అర్థం కానీ ఉంటే ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.